ఉప్పల్ టెస్ట్లో ఇంగ్లాండ్ చేతిలో జరిగిన పరాభవం నుంచి టీమిండియా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉండడం, స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతుండడంతో భారత్ ఈజీగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే తొలి 2 రోజులు రోహిత్ సేనదే డామినేషన్ నడిచింది. అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా తట్టుకొని బస్ బాల్ క్రికెట్ను ఫాలో అయిన ఇంగ్లీష్ టీంనే ఆఖరికి విజయం వరించింది. దీంతో భారత జట్టుపై, ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హిట్మ్యాన్ బ్యాటర్గాను, సారథిగాను దారుణంగా ఫెయిల్ అయ్యాడని, భారత ఓటమికి అదే ప్రధాన కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తిరిగి జట్టు పగ్గాలు అప్పచెప్పాలనే డిమాండ్లు కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రోహిత్పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్. విరాట్కు హిట్మ్యాన్ సాటి రాడని అన్నాడు. మొదటి టెస్ట్లో విరాట్ కోహ్లీని టీమిండియా చాలా మిస్ అయిందని, అతడు జట్టులో ఉండుంటే సిచ్యువేషన్ మరోలా ఉండేదన్నాడు. కెప్టెన్సీ విషయంలో కోహ్లీ ముందు రోహిత్ దేనికి పనికిరానని అన్నాడు. టెస్ట్ క్రికెట్లో కోహ్లీ కెప్టెన్సీని భారత్ చాలా మిస్ అవుతుందని, విరాట్ సారథిగా ఉన్నప్పుడు ఒక్క సిరీస్లో కూడా టీమిండియా తొలి మ్యాచ్లో ఓడిపోలేదని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని, అతడు లెజెండ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని, అయితే కెప్టెన్గా మాత్రం రోహిత్ పనికిరాడని వ్యాన్ చెప్పుకొచ్చాడు. సారథిగా తన మీద అందరూ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ను హిట్మ్యాన్ రీచ్ అవ్వడం లేదన్నాడు. గ్రౌండ్లో కీలక సమయాల్లో అతడు పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతున్నాడని వ్యాన్ విమర్శించాడు. ఉప్పల్లో జరిగిన తొలి టెస్ట్లో అతని కెప్టెన్సీ చాలా యావరేజ్గా ఉందన్నాడు. కోహ్లీ, పోప్ చెలరేగి ఆడుతున్న టైంలో అతన్ని ఆపడంలో రోహిత్ కెప్టెన్గా విఫలమయ్యాడని పేర్కొన్నాడు. ఇక విశాఖపట్నంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సెకండ్ టెస్ట్ షురూ కానుంది. ఈ మ్యాచ్కు కోహ్లీతో పాటు మరో 2 స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యారు. గాయంతో బాధపడుతున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. అయితే జడ్డూకు అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, సిరీస్లోని మిగతా మ్యాచ్లకు కూడా అతను దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాహుల్ ఇంజురీ చిన్నదేనని, 3వ టెస్టు కల్లా అతను కోలుకొని తిరిగి జట్టులోకి వస్తాడని సమాచారం. మొదటి టెస్టుకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ 2వ టెస్టు మ్యాచ్ కూడా అందుబాటులో ఉండట్లేదు. అతని రాక కోసం టీంతో పాటు టీమిండియా అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని వినికిడి. కోహ్లీ తల్లి సరోజ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే అతను పూర్తి సిరీస్కు దూరం అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలను విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ ఖండించాడు. తన తల్లి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని కోహ్లీ బ్రదర్ వికాస్ కోహ్లీ ఓ పోస్ట్ పెట్టాడు. మరి కెప్టెన్సీ విషయంలో కోహ్లీ ముందు రోహిత్ పనికిరాడంటూ వ్యాన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.